7 ఫ్లేవర్స్ చక్కగా 7 స్నేహితులు కలిసి మన హైదరాబాద్లోని మోతీనగర్లోని ఈ రెస్టారెంట్ పెట్టడం జరిగింది. 7 కూడా ఎన్ఆర్ఐ అవ్వడం నిజంగా ఇది ఒక సర్ప్రైజింగ్ ఇది. సో వాళ్ళందరూ అంటే ఒకళ్ళు దుబాయ్ నుంచి, ఇంకొకళ్ళు యూకే నుంచి, ఇంకొకళ్ళు యూఎస్ నుంచి. సో వీరందరికీ ఒక ఐడియాకి వచ్చి ఇక్కడ ఒక రెస్టారెంట్ పెడితే బాగుంటుంది అనే ఒక 7 ఫ్లేవర్స్ అని స్టార్ట్ చేశారు. దాన్ని నా చేత మురళీమోహన్ గారి చేత ఇనాగ్రేట్ చేయించడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు ఈ రెస్టారెంట్ని ఒక డిఫరెంట్ ఫ్లేవర్స్తోని, డిఫరెంట్ కుకింగ్తోని, అంటే డిఫరెంట్ డిషెస్తోని చెయ్యాలని ఒక ఐడియాతో ఉన్నారు. అంటే ఇంకొక దేశం నుంచి కూడా కొన్ని రకాల డిషెస్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నారు. డెఫినెట్గా ఎవరైతే ఇక్కడ ఫుడ్ లవర్స్ ఉన్నారో హైదరాబాద్లో వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్గా ఉంటుంది. డెఫినెట్గా నేను ఈ రెస్టారెంట్, ఈ 7 ఫ్లేవర్స్ అనే రెస్టారెంట్ చక్కగా సక్సెస్ అయ్యి ప్రతి ఒక్కళ్ళ మన్నలు పొందాలి. అంటే ఫుడ్గా కాకుండా కూడా హాస్పిటాలిటీ కానీ, ఇంటీరియర్ కానీ ప్రతి ఒక్కళ్ళంటే పిల్లలతోని వాళ్ళు ప్రతి తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలకు కూడా ఆహ్లాదంగా ఉండి వాళ్ళకి కావాల్సిన జనరల్గా ఏంటంటే రెస్టారెంట్లో చిన్నపిల్లలకి వచ్చేటప్పటికి భోజనం అనేది కొంచెం ఫేవరబుల్గా ఉండదు. కానీ ఈ రెస్టారెంట్లో అలా కాకుండా టోటల్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టపడేలాగా చేయాలని అనుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నది, వాళ్ళు ఈ 7 రెస్టారెంట్ పెట్టడానికి కారణం ఆర్ఫనేజ్ పిల్లలకి సర్వ్ చేయాలి, ఈ రెస్టారెంట్ మీద వచ్చిన డబ్బులతోని ఒక మాట అన్నారు. అది నిజంగా చాలా ఆనందకరమైన ఒక విషయం అనమాట. ఎందుకంటే జనరల్గా మనం రెస్టారెంట్ ఎందుకు పెడతామంటే ఒక మానిటరీ లెవెల్ పెంచుకోవడానికో లేకపోతే వాళ్ళు ఒక బిజినెస్ ఆస్పెక్ట్గా తీసుకుంటారు. కానీ వీళ్ళు 7 నాతో ఇప్పుడు ఏమన్నారంటే, మేడం మేము ఈ రెస్టారెంట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇందులో వచ్చిన రెవెన్యూ ఆర్ఫనేజ్ పిల్లలకి సర్వ్ చేయాలని అనుకుంటున్నాము, కాస్ట్ నిజంగా అది అని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు వీళ్ళ ఈ 7 ఫ్లేవర్స్ అనే ఒక మంచి దీంతో అంటే ఒక ఆర్ఫనేజ్ పిల్లలకి సర్వ్ చేయాలనే ఉద్దేశంతో ఇది పెట్టారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి భగవంతుడు అన్ని విధాలా వాళ్ళకి సహకరించి వాళ్ళని బ్లెస్ చేసి ఇది సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరూ కూడా ఎవరైతే ఫుడ్ లవర్స్ ఉంటారో తప్పకుండా ఒకసారి వచ్చి ట్రై చేయండి, మీరందరికి కూడా చాలా ఇష్టపడతారు. థ్యాంక్ యూ అండి.